భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ప్రజలు సుమారుగా 10 సంవత్సరాల నుంచి దశరథరామరెడ్డి గారు మరియు వారందరూ కలిసి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. సిద్ధేశ్వరం బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కడితే కనీసం రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా 80 టీమ్స్ నీళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం. మరి దశరథరామరెడ్డి గారికి, మరి అదేవిధంగా తాడపత్రి నాగార్జున రెడ్డి గారు, మరి అదేవిధంగా గుత్తి డెవలప్మెంట్ కోసం రాజశేఖర రెడ్డి గారు, చాలామంది ఎందరో మహానుభావులు, వారందరికీ కూడా నమస్కారాలు. రాయలసీమ కోసం ఎంతోమంది పనిచేస్తున్నారు, వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు ఏదో గవర్నమెంట్ తీగల వంతెన అంటున్నారు. మరి ఇదైతే చాలా అన్యాయం. మరి రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మరి ఏం చేస్తున్నారు అనేది మాకు ఒక చిన్న అనుమానం. ఇకనైనా కూడా మన రాయలసీమను కాపాడుకుందాం. రాయలసీమను కాపాడుకోకుంటే రాయలసీమ వాసులంతా ఉద్యమిస్తారు. రాబో దినాల్లో ఇంతకుముందు ఏమేమి ఉద్యమాలు తిరిగినాయో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం జరగకపోతే ఖచ్చితంగా రాయలసీమ ప్రజలంతా, రైతులందరూ ఐకమత్యమై మరి రాయలసీమ కోసం ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. మరి నాయకులు ఇకనైనా ఆలోచన చేసి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కడితే కొంచెం ప్రజలకు, రైతులకు కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మరి ఇక్కడ వాళ్ళే మినిస్టర్లు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మరి ఆలోచన చేసి ఇకనైనా కూడా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టించాలని చెప్పేసి మేము రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు కడితే అక్కడి నుంచి రవాణా జరగడానికి సులభంగా ఉంటుంది. మరి తీగల వంతెన కడితే కేవలం రవాణాకు మాత్రమే ఉపయోగపడుతుంది, రైతాంగానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక పక్క డ్యామ్ సేఫ్టీగా ఉంటుంది, ఒక పక్క రాయలసీమ రైతులు కనీసం 80 టీమ్స్ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మళ్ళా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఈ తీగల వంతెన కార్యక్రమాన్ని విరమించి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, రైతులు ప్రజలు అందరూ కలిసి కోరుతున్నాం. ఇది కేవలం రాయలసీమకు మీరు తీగల వంతెన కడితే మాకు ఉరి వేసినట్లు అవుతుంది రైతాంగానికంతా. మరి ఆలోచన చేయండి. మీరు తీగల వంతెన కడితే మాత్రం ఖచ్చితంగా ఇది దేశానికి నష్టం, రైతాంగానికి అందరికీ నష్టం. ఆలోచన చేసి తీగల వంతెనను విరమించుకొని బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించడానికి ఏర్పాటు చేయించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరొక్కసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు, రాయలసీమ వాసులంతా కోరుతున్నాం. రాయలసీమ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తీగల వంతెన నిర్మించుకోకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. ఎందుకంటే మీరు తీగల వంతెన కడితే రైతులకు ఉరి వేసినట్లు అవుతుంది. తీగల వంతెన ద్వారా అయ్యే పెట్టుబడి, బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ద్వారా అయ్యే పెట్టుబడి రెండు ఒకటే. దీనివల్ల మన శ్రీశైలం డ్యామ్ సేఫ్టీగా ఉంటుంది. రాయలసీమ రైతులు కూడా కనీసం ఒక 80 టీమ్స్ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే తీగల వంతెన బ్రిడ్జిని నిర్మించుకోకుండా మరి సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మిస్తే తప్పకుండా రైతులందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఇది దేశానికి ఉపయోగం, రైతాంగానికి, రాయలసీమ ప్రజలందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి తక్షణమే తీగల వంతెనని నిర్మించుకోకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి మరొక్కసారి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.